నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెక్టార్ మీద క్వశ్చన్స్ అండి. సెక్టారు కోణం 60 డిగ్రీలు, వ్యాసార్థం 14 మీద అయితే సెక్టారు వైశాల్యం ఎంత అంటే చూడండి, సెక్టారు కోణం వచ్చేసి 60 డిగ్రీలు, సెక్టారు కోణం 60 డిగ్రీలు, సెక్టార్ యొక్క వ్యాసార్థం ఎంత 14. సెక్టారు కోణం తీట ఎన్ని డిగ్రీలు అవుతాయి? 60 డిగ్రీలు అవుతాయి. సెక్టారు వ్యాసార్థం ఆర్ ఈక్వల్ అవుతుంది 14 మీటర్లు అవుతుంది. అయితే దాని వైశాల్యం ఎంత? సో సెక్టారు వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏమవుతుంది చెప్పండి, θ/360 ఇంటూ πr². సో తీటా ఎంత ఉందండి? 60 డిగ్రీలు బై 360 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ ఎంత ఉంది? 14 ఇంటూ 14 r². 60 ఒకట్ల 66, 2 3 6, 2 11, 7 ఒకట్ల 7 2. సో 11 2 అంతే 22 ఇంటూ 14/3. 14 ఎక్కువలో 14 2 28 2, 14 2 28 2 ఎంత? 30. సో 308/3 చదరపు మీటర్లు. అంటే ఇక్కడ సెక్టార్ యొక్క కోణం యొక్క విలువ మీద డిపెండ్ అయ్యి దాని యొక్క వైశాల్యం వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. సెకండ్ క్వశ్చన్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ సెక్టార్ వైశాల్యం వృత్త వైశాల్యంలో 1/5 అయితే సెక్టారు కోణం ఎంత? సో చూడండి, అప్పుడు సెక్టారు వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 1/5 వృత్త వైశాల్యము. చూడండి, సెక్టార్ వైశాల్యం సూత్రం ఏమి? θ/360 ఇంటూ πr². 1/5 ఇంటూ వృత్త వైశాల్యం సూత్రం ఏంటి? πr². πr² క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు తీటా ఈక్వల్ 360 కలిపితే ఏమవుతుంది? 360/5. 5 ఒకట్ల 5, 5 ఏళ్ళ 35, 10 ఉంటాయి 2. సో ఎన్ని డిగ్రీలు అవుతాయి? 72. అంటే సెక్టారు కోణము ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అండి? 72. అంటే మీరు ఏం చేస్తారు సింపుల్గా అంటే ఇలాంటి భాగం ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది? 360 ఇంటూ భాగం చేయండి, మన లెక్క వస్తుంది. 360 ఇంటూ భాగం, ఇంకా మిగతా అవసరం లేదు. మరి ఎలా చేసినా మనకేమవుతుంది? ఆన్సర్ సింపుల్గానే వస్తుంది. మన క్యాన్సిలేషన్లు ఏమవుతాయి? 72 డిగ్రీలు. అయితే వాడు ఇదే లెక్కను కొద్దిగా మార్చి అడగనీకి అవకాశం ఉంది. ఆ లెక్కను ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, క్వశ్చన్ ఏమిస్తాడో ఒకసారి జాగ్రత్తగా రాద్దాం. అంటే దీనిలో లేని క్వశ్చన్ ఒకటి రాద్దామండి. 2A రాద్దాము. 20 నిమిషాలలో 7 మీటర్ల పొడవైన నిమిషాల ముళ్ళు తిరిగిన ప్రాంత వైశాల్యం ఎంత అంటాడు. తిరిగిన ప్రాంత వైశాల్యం. సో చూడండి, 20 నిమిషాలలో అన్నాడు. మొత్తం మనకేమవుతుంది? 60 నిమిషాలలో అంటే 1 గంటలో ఎంత తిరుగుతుంది? అది 360 డిగ్రీలు. అంటే వృత్తం చూడండి, వృత్తం ఇట్లా ఉంటుంది కదా, నిమిషాల ముళ్ళు 1 నిమిషం అంటే 1 గంటలో ఎంత తిరుగుతుంది? 360. అయితే 20 నిమిషాలలో అంటే మీకు తక్కువ అవుతుంది, తక్కువ బై ఎక్కువ, 20/60 ఇంటూ 360. సో చూడండి, 20 ఒకట్ల 20, 23, 3 ఒకట్ల 320. సో ఎన్ని డిగ్రీలు అవుతాయి? 120 డిగ్రీలు. అంటే దాని కోణం ఎంత? 120 డిగ్రీలు. వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 7 మీటర్లు ఇచ్చాడు. ఇంక ఏముందండి? సెక్టార్ వైశాల్యమే. సెక్టారు వైశాల్యం సూత్రం ఏమిటి? θ/360 ఇంటూ πr². తీటా ఎంత? 120/360 ఇంటూ పై ఎంత? 22/7. ఆర్ వాల్యూ ఎంత? 7 ఇంటూ 7. 7 7 క్యాన్సల్. 120 ఒకట్ల 123. 22 2 ఎంత అవుతుంది? 154/3. క్యాన్సిలేషన్ జరగదు, అలాగే పెట్టేసుకుని సరిపోతుంది. అంటే మనకి మెయిన్ పాయింట్ ఏమిటంటే 60 నిమిషాలు 1/3 వంతు కాబట్టి కోణం కూడా ఏమవుతుంది? 1/3 వంతు అవుతుంది. అప్పుడు వృత్త వైశాల్యంలో కూడా ఏమవుతుందండి? 1/3 వంతు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనం గమనించేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెక్టారు కోణం 72 డిగ్రీలు, వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే చాపం పొడవు ఎంత అన్నాడు.
సో చూడండి సెక్టార్ ఇట్లా బొమ్మలు గీయడం వల్ల ఏమవుతుందంటే ఆ బొమ్మల మనకు సెక్టారు కోణం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇదే మర్చినప్పుడు శంకు అవుతుందండి. అది మన శంకువులు వచ్చినప్పుడు ఇది ఐడియా వస్తుంది ఇక్కడ. సో సెక్టార్ వ్యాసార్థం ఎంత 7 సెంటీమీటర్లు. అప్పుడు ఏమన్నాడు చాపం పొడవు L ఏమవుతుంది θ/360 × 2πr. తీటా ఎంత ఉంది 72 డిగ్రీలు బై 360 2 22/7 వ్యాసార్థం ఎంత 7. ఇది క్యాన్సల్ 72 ఒకట్ల 72 5 22 అంటే అంత 44/5 5 ఎక్కడ 44 ఈజీగా వెళ్తుందండి, సమస్య లేదు. 5 8 40 4 మిగులుతుంది, 0 వేసుకుంటే 5 8 40 కాబట్టి చదరపు సెంటీమీటర్. అంటే లెక్కలో ఏమవుతుంది ఆ సూత్రం మనకు గుర్తుండైతే లెక్క కంప్లీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం ఏముంది చాపం పొడవు L 28 మీటర్లు వ్యాసార్థం 6 మీటర్లు అయితే సెక్టారు వైశాల్యం ఎంత. ఇక్కడ చాపం పొడవు ఇచ్చి వ్యాసార్థం ఇచ్చి సెక్టారు వైశాల్యం అడిగాడు కాబట్టి అక్కడ చూడాల్సిన మన విషయం ఏమవుతుందంటే చూడు చాపం పొడవు L ఏమవుతుంది 28 మీటర్లు వ్యాసార్థం R ఏమవుతుంది 6 మీటర్లు. అప్పుడు చాపం పొడవు వ్యాసార్థం ఇచ్చినప్పుడు అప్పుడు మనకేమవుతుందమ్మా సెక్టారు వైశాల్యము ఏమవుతుంది చూడండి LR/2. చాపం పొడవు ఇచ్చాడు వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి సెక్టార్ వైశాల్యం ఎంత అవుతుంది LR/2. L ఎంత 28 R ఎంత R/2 2 ఒకట్ల 2 3 28 3 ఎంత అవుతుందండి 84 చదరపు మీటర్. అంటే ఆ యొక్క ఫార్ములా అనేది అతను ఇచ్చినటువంటి దాన్ని డిపెండ్ చేసుకుంటారు. కోణం ఇస్తే θ/360 × πr² రాయాలి. సెక్టారు చాపము వ్యాసార్థం ఇచ్చినప్పుడు LR/2 అనేది మనకు రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ ఒక అర్ధవృత్తాకార కోణమాలిని చుట్టుకొలత 108 సెంటీమీటర్ అయితే దాని వ్యాసార్థం ఎంత. సో మళ్ళా అర్ధవృత్త కోణమాలిని అంటే ఇది దీని చుట్టుకొలత ఇచ్చాడు. ఏ చుట్టుకొలత ఇస్తాడు అర్ధవృత్త చుట్టుకొలత అన్నట్టు. సో ఎంత ఇచ్చాడు మనకు 108 ఇచ్చాడు సెంటీమీటర్లు ఇచ్చాడు. అర్ధవృత్త చుట్టుకొలత సూత్రం మనకు 36/7 R = 108. అప్పుడు R భిన్న మొదలు పోతే ఏమవుతుంది తిప్పి పడుతుంది 7/36 అవుతుంది. 36 ఒకట్ల 36 మూల 108. R ఏమవుతుంది 3 7 ఎంత 21. క్వశ్చన్ ఎంతవరకు అడిగాడు వ్యాసార్థం అడిగాడు కాబట్టి సింపుల్గా వ్యాసార్థం వరకే సరిపోతుంది 21 సెంట్. ఒకవేళ వైశాల్యం అడిగింటే అప్పుడు మనకు అర్ధవృత్త వైశాల్యం సూత్రం ఏమవుతుందని తెలుసు కదా మీకు πr² or 11/7 R² అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. పింకీ అర్ధవృత్తాకార స్థలం చుట్టూ 5 సార్లు పెరిగింది. వ్యాసార్థం 10.5 సెంటీమీటర్లు అయితే ఆమె పరిగెత్తిన దూరం ఎంత అని. సో చూడండి మళ్ళీ అర్ధవృత్తాకార స్థలం చుట్టూ అని. సో చుట్టూ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి చుట్టుకొలత కనుక్కోవాలి. సో 5 సార్లు వ్యాసార్థం ఎంత ఇచ్చాడు 10.5. చూడండి అర్ధవృత్త వ్యాసార్థము 10.5 సెంటీమీటర్స్ R = అప్పుడేమవుతుంది మనకు అర్ధవృత్త చుట్టుకొలత అవుతుంది ఎంత 36/7 R. 36/7 R. సో ఇక్కడ చూడండి 36/7 R వాల్యూ ఎంత 10.5. 7 ఒకట్ల 7 7 ఒకట్ల 7 3 మిగులుతుంది కాబట్టి 35 7 35 36 × 1.5. సింపుల్గా చేసే విధానం చెప్పండి 36 ఒకట్ల 36 36 అర్ధాలు ఎంత అండి 18 రూపాయలు. సో మొత్తం ఎంత 50. అంతేగాని లెక్కలు హెచ్చింపు చేసుకుంటే ప్యాంట్లతో వద్దండి. 36 ఒకట్ల 36 36 అర్ధాలు ఎంత 54. ఎన్నిసార్లు పరిగెత్తింది 5 సార్లు. 5 సార్లు పరిగెత్తినది కావున మొత్తం దూరము = ఏమవుతుందండి 54 × 5 5 4 20
5 5 25, 2 ఎంత 27. సో 270 మీటర్లు. సో సెంటీమీటర్లు అంటే మీటర్లు ఇస్తాడు కాబట్టి సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్లో వేసుకోవాలి. ఏమవుతుంది, దూరం అనేది చుట్టుకొలతకే సంబంధం అవుతుంది. చెప్పాను కదా, ఒక్కసారి చుట్టు పోవడానికి అయిన కొలత చుట్టుకొలత అవుతుంది. 5 సార్లు పోవడానికి అయిన చుట్టుకొలత 5తో హెచ్చింపు చేసుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 14 సెంటీమీటర్లు కలిగిన అర్ధవృత్తంలో లిఖించదగిన త్రిభుజ వైశాల్యం ఎంత? సో ఇది అర్ధవృత్తం. దీంట్లో లిఖించదగిన త్రిభుజ వైశాల్యం ఈ యొక్క వ్యాసార్థం కలిగిన అని ఉండాలని, కలిగిన కాదు వ్యాసార్థం కలిగిన అని ఉండాలి. అంటే అర్ధవృత్తం వ్యాసార్థం ఎంత? వ్యాసార్థం R ఎంత ఇచ్చాడు 14. సో చెప్పిన ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఇంతకుముందు ఒక సూత్రాన్ని మనం రివైజ్ చేసామండి. అర్ధవృత్తములో లిఖించదగిన త్రిభుజ వైశాల్యము = ఏమవుతుందండి R². సో అప్పుడేమవుతుంది 14 స్క్వేర్ 14 × 14 దట్ ఈక్వల్ ఏమవుతుంది 196 చదరపు సెంటీమీటర్లు. ఇది బాగా గుర్తుపెట్టుకో. అర్ధవృత్తం యొక్క లో నిర్మించిన త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది R² అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్. చూడండి. అర్ధవృత్తం ఇచ్చాడు, అందులో త్రిభుజం ఇచ్చాడు, ఈ త్రిభుజంలో త్రిభుజం ఇచ్చాడు. ఈ యొక్క త్రిభుజం షేడ్ చేసిన ప్రాంతం అంటే ఏమవుతుంది మీరు గమనించండి, ఏమవుతుంది అర్ధవృత్త వైశాల్యము మైనస్ త్రిభుజ వైశాల్యము. చూడండి, షేడ్ చేసిన ప్రాంత వైశాల్యము = అర్ధవృత్త వైశాల్యము మైనస్ త్రిభుజ వైశాల్యము. అర్ధవృత్త వైశాల్యం సూత్రం ఏంటి మనకు πr²/2. త్రిభుజ వైశాల్యం ఎంత అండి R². అట్లా గుర్తుపెట్టుకోండి. పై అంటే ఎంత 22/7 1/2 R² మైనస్ R². 2 11 పోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది చూడండి 11/7 R² మైనస్ R². సో దీన్ని భిన్నంగా చేసుకుంటే ఒక్కసారి ఉంది కాబట్టి 7ను ఒక్కసారి తీసేస్తే లవంలో ఒక్కసారి తీసేస్తే ఏమవుతున్నప్పుడు 4/7 R². అంటే అర్ధవృత్తములో త్రిభుజం నిర్మిస్తే షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత 4/7 R². ఇప్పుడు R ఎంత ఇచ్చారు చూసుకోండి. వ్యాసార్థం ఎంత 28 మీటర్లు ఇచ్చాడు. సారీ, అది వ్యాసం 28 మొత్తం అన్నాడు. వ్యాసం 28, అది వ్యాసం ఎంత 28 మీటర్. అప్పుడు ఏమవుతుంది చూడండి, వ్యాసార్థం వచ్చేసి R = ఏమవుతుందండి 28/2 14 అవుతుంది. అప్పుడు సూత్రం ఎంత ఉంది 4/7 R² కాబట్టి 4/7 × 14 × 14 7 1 7 4 8 14 14 8 ఎంత 112 చదరపు ఏమవుతుందండి 28 చదరపు యూనిట్లుగా మనం తీసుకోవచ్చు.